నో నెవర్. 10 రెట్లు అది కష్టాలు అనుభవించేలా చేస్తాను. వాళ్ళ సుఖ సంతోషాలు శాశ్వతం కాదు, నా ఈ కష్టాలు శాశ్వతం కావు. ఇప్పుడున్న కాలమే ఎల్లవేళలా వాళ్లకు అనుకూలం కాదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. నాకు అనుకూలమైన కాలం వస్తుంది, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. ఎప్పుడక్క ఇలా బట్టలు తుక్కుంటూ కూర్చుంటే కాలం నీకు అనుకూలంగా వచ్చి నీకు చెప్తుందా? అందాక ప్రయత్నం చేయవా? అసలు నువ్వు ఇక్కడ ఉంటే ధరణిని ఎలా దెబ్బతీస్తావు? రావాలి, ఎలాగోలాగా అక్కడ తిరిగి వచ్చేలాగా ఆలోచన చెయ్యి. నేను నీకు సపోర్ట్గా ఉంటా. చూస్తూనే ఉన్నా శ్రావణ్, రాత్రి పగలు అనే తేడా లేకుండా రివెంజ్ ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ముందు అక్కడికి రీఎంట్రీ ఎలాగవ్వాలో ఆలోచించు, ఆ తర్వాతే రివెంజ్ల గురించి ఆలోచనలు, ప్రయత్నాలు. ఇక్కడ ఉండి సాధించడం చాలా కష్టం అక్క. బాగా ఆలోచించి చెప్పు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఆ హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్రస్తుతానికి అక్కడి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉండు. రీఎంట్రీకి రూట్ దొరికినా ఆలోచన వచ్చినా నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే అక్క, నీకు తోడుగా ఈ తమ్ముడు నడని మాత్రం మర్చిపోద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. ఆ ధరణి దరిద్రం వదిలిపోవాలి. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు శ్రావణ్. సరేనక్క, వస్తాను. తను నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. అయ్యా, జన్మనక్షత్రం ప్రకారం ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు ఉయ్యాల్లో వేస్తే అంతా దివ్యంగా జరుగుతుంది. మహర్జాతకుడండి, జీవితంలో అన్నీ ఘనంగానే జరుగుతాయి. విన్నావమ్మా పంతులు గారు ఏమంటున్నారు? విన్నానన్నయ్య. అంతకన్నా కావాల్సిందే ఉంది. మేనల్లుడు వచ్చాక ఆదిత్య గారిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుందే. చాలా చాలా సంతోషంగా హుషారుగా ఉంటున్నారు. ఉండదా మరి? కన్న పిల్లల కన్నా మేనరికాల మీదే పిసరంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పైగా దీప్తి తర్వాత మళ్ళీ ఇంట్లో పసిపిల్లాడు వీడే. అదేంటండి, రాధవదనకు పాప పుట్టలేదా? భవిష్య లేదా? ఉండొచ్చు, కానీ వాళ్ళ పసితనం ఇంట్లో పారలేదు. రాధక్కకు వాళ్ళ ఇంట్లో భవిష్యకు అమెరికాలో గడిచింది. అన్నయ్యకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వదినా. అది కనపడుతూనే ఉందిలే. ఓమా అయ్యా, ఇదిగోండి పత్రిక. ధరణి, తీసుకుని దేవుడి దగ్గర పెట్టు. అయ్యా, మరి నాకు సెలవా? వాడికేంటండి, అదృష్టవంతుడే. ఆదిత్య గారికి మేనల్లుడుగా పుట్టడమే చాలా అదృష్టం. అయ్యా ఆదిత్య గారు, బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టే ముహూర్తం దగ్గర పడుతోంది. రే నాన్న, నీకోసం ఈ మావ ఏం తెచ్చాడో తెలుసా? పట్టుకోమ్మా. ఇంకోటి కూడా తెచ్చాను రా. పంతులు గారు, ఇక మొదలు పెట్టండి. ఆదిత్య గారు, మీ బావగారిని పిలవండి. అవును, శ్రావణేడమ్మా? ఎక్కడ కనపడలేదండి. అవునన్నయ్య, అసలు వచ్చినట్టే లేదు. లేదు, నేను వచ్చేసా.
ఏంటి శ్రావణ్, ఏంటి వేషం? వేషం ఏంటి బావా? హ, నా ఒరిజినల్ గెటప్ ఇది. కొత్తగా అడుగుతారే? హ, నా స్థాయికి ఎంతకన్నా గొప్పగా ఎలా ఉండను? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఏంటి అంత వింతగా ఇవాళే నన్ను చూసినట్టు అందరూ మొహాలు అలా పెట్టుకున్నారు? అతి తెలివి ప్రదర్శించకు శ్రావణ్. ఫంక్షన్ కోసం సూట్ కొనిచ్చాను కదా. ఇంకా నయం, ఫ్లైట్ కూడా కొనిచ్చాను అనలేదు. ఎందుకు బావా నలుగురిలో అనవసరంగా బిల్డప్ ఇస్తావు? యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా ఉంటానో అలాగే వచ్చాను. ఇదే నా పొజిషన్కి తగ్గ డ్రెస్. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆదిత్యవర్మ గారి బావగారివి, నీకే నీ పొజిషన్కే మరి ఇలాంటి బట్టలేంటయ్యా? అయ్యో సార్, తిరుమల కొండ మీద ఉన్నంత మాత్రాన అందరూ వెంకన్నంత గొప్పోళ్ళు గారు అంత ధనవంతులు కాలేరు. నేను అలాగే, పేరు గొప్ప, బతుకు దెబ్బ. పేరుకే నేను ఆదిత్య గారి బామ్మర్దిని, హ, కానీ జస్ట్ ఒక డ్రైవర్లా, ఓ పనోడ్నే. నా లెవెల్ ఇంతే, నా బతికింతే. శ్రావణ్, వినండి ఆ పిలుపు, ఆ కోపం, ఆ దౌర్జన్యం. నా లెవెల్ ఏంటో, నాకున్న వాల్యూ ఏంటో చెప్తుందిగా. శ్రావణ్, నీ ప్రవర్తనే వారి కోపం తెప్పిస్తుంది. నేనేం కొత్తగా ప్రవర్తించట్లేదండి. లేని వేషం వారి కోసం, జనం కోసం వేసుకోదలుచుకోలేదు. కొనిచ్చిన కోటు గంగిరెద్దులు వేసుకుని తల ఆడించడం నాకు నచ్చలేదు. నేనుగా ఉండాలని ఇలా వచ్చాను. షడప్. ఏంటి షటప్? ఎందుకు షటప్? ఇందులో ఏం అబద్ధం ఉందో చెప్పండి. ఇంత అధ్వానంగా ఉంటానని చెప్పడమే పచ్చి అబద్ధం. ఆహా, పోనీ నువ్వు చెప్పు. నీ తండ్రి గారి ఆస్తిలో నీకొచ్చిన సగం వాటాని నీకిచ్చాడా? ఆ? నీ పేరునో నా పేరునో డబ్బేమైనా బ్యాంకులో వేసాడా? ఆ? పోనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పగలవా? సరే పోనీ పొలాలు ఇచ్చాడా? నీకేమైనా బంగారం చేయించాడా? నన్ను ఏమైనా ఎండీని చేశాడా? ఎస్టేట్స్ ఏమైనా ఇచ్చాడా? వారి ఆస్తిలోంచి న్యాయధర్మంగా చెందాల్సిన ₹1 అయినా ఇచ్చాడా? చెప్పు. నేను అబద్ధమైతే మీ అన్నైనా చెప్పమును. సాక్ష్యాలు చూపించి ఇప్పుడే ఇక్కడే అందరి ముందు చెప్తూ కొట్టమని పడతాను. తప్పు నాదైతే అబద్ధం ఆడని లెంపలేసుకుంటాను. కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. కమాన్, షో మీ ద డాక్యుమెంట్స్. ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. ఈవెన్ శాలరీ కూడా లేదు, మెయింటెనెన్స్ అంతే. జస్ట్ 3 పూట్ల అంత ముద్ద. అంతేగా కాదా? ఇంత శాలరీ ఇస్తున్నావు అని చెప్పమానండి. ఏంటండి ఆదిత్య గారు, అతను చెప్పేది నిజమేనా? ఏంటి ఆదిత్య గారు, అతను చెప్పేది అబద్ధమైతే కాదు ఇది నిజం, ఇంత ఇస్తున్నామని చెప్పొచ్చు కదా. సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి మీరు. మీ బావగారిని అంత పేదరికంలో ఉంచడం ఏంటండి మీరు? పెద్ద మనిషివి, పెద్ద మనసున్న వాడివే అనుకున్నాం. చెల్లెలకి ఏమి ఇవ్వకపోవడం ఏంటి? చెల్లెలి భర్తను ఇంత తక్కువ చూపు చూడడం పద్ధతి కాదండి.